జూనియర్ ఎన్టీఆర్ రజనీకాంత్ అభిమానుల మధ్య తెలియకుండానే వార్ వాతావరణం ఏర్పడుతోందా? అదేంటి, ఆయన ఉండేది తమిళనాడులో, తారక్ ఉండేది మన దగ్గర. అలాంటప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ కి గొడవలేంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూసేయండి. సీన్ అంతా కన్ఫ్యూజన్ లేకుండా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పట్టారంటే యాదృచ్ఛికం అనుకోవచ్చు. కానీ అదే సీన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే ఏమనాలి? తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ విషయంలో ఇదే జరుగుతోంది. ఈ ఇద్దరి రాబోయే 2 సినిమాలు ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నాయి. అందులో ఒక వార్ అయితే అఫీషియల్, మరొకటి ఆన్ ద వే. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. దీనికంటే ముందే కూలీ సినిమాను పూర్తి చేశారు రజనీ. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 14న కూలీ విడుదల కానుంది. అదే రోజు ఎన్టీఆర్ వార్ 2 కూడా రానుంది. అందులో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ డెబ్యూ చేస్తున్నారు యంగ్ టైగర్. వార్ 2, కూలీ ఈ 2 ఆగస్టు 14నే రానున్నాయి. ఇదే పెద్ద పోటీ అనుకుంటే తాజాగా వీళ్ల నెక్స్ట్ సినిమాలు కూడా ఒకే సమయంలో విడుదలయ్యేలా కనిపిస్తున్నాయి. రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 సినిమాను 2026 ఏప్రిల్లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇదే ఏడాది పూర్తి కానుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమా కూడా 2026 ఏప్రిల్ 9న విడుదల కానుందని తెలుస్తోంది. ముందు సంక్రాంతి రిలీజ్ అనుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ లెక్కన 2026 సమ్మర్లోనూ రజనీకాంత్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ పోరు తప్పేలా లేదు.